హలో నేను మేము కుర్రాడు. ఈ టాపిక్ ఏంటంటే కొన్ని రోజులుగా ఢిల్లీలో కుక్కల్ని మొత్తం తీసుకెళ్ళి వాటికంటూ సెపరేట్ హోమ్స్ పెట్టి అక్కడ ఉంచాలి, పబ్లిక్ ప్లేస్లో తిరగడానికి వీలు లేదు అని కోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు స్టే ఇచ్చింది. దాని ప్రకారం కుక్కలన్నింటిని కలెక్ట్ చేసుకుని వాటిని పెట్టడం కానీ, వాటికి ఫుడ్ పెట్టడం కానీ, వాటి షెల్టర్ కానీ మొత్తం జరుగుతుంది. ఏదో జరుగుతుంది, నడుస్తుంది అడకంతా కూడా. దాన్ని తట్టుకోలేని కొంతమంది జంతు ప్రేమికులు రోడ్ల మీదకి వచ్చి నానా రభస చేస్తున్నారు. నానా రభస. హీరోయిన్ సదా గారు అయితే మొత్తం ఏడ్చుకుంటూ వీడియో పెట్టింది. ఆవిడైతే మరీ ఘోరంగా, మనం ఏం చేయలేం కదా దానికి, ఆవిడ ఇంట్రెస్ట్ ఆవిడది. కానీ ఇక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు వాటిని చంపమని ఎక్కడా కోర్టు చెప్పలేదు, కోర్టు స్టేలో ఎక్కడా కూడా చంపేమని చెప్పలేదు. వాటిని తీసుకెళ్ళి సెపరేట్ హోమ్లో పెట్టి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచండి అని చెప్పింది, అంతే. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అదే చంపట్లేదు కదా, ఎందుకు రోడ్లెక్కి నానా రభస చేస్తున్నారు? ఇప్పుడు మీ కుక్కలను తీసుకెళ్తేనే మీకు ఎంత బాధ కలిగి మీకు సైకిల్ చేసి సమ్మె చేసి ఎంత అనిపిస్తే, ఇండియా మొత్తం మీద ఒక్క రోజుకి ఎన్ని కేసులు కౌంట్ అయితే తెలుసా మీకు? ఒక అమ్మాయి మీద రోజుకు వచ్చినప్పటికీ 4000 కేసులు రిజిస్టర్ అవుతాయి. 4000 కేసులు రిజిస్టర్ అవుతాయి ఇండియాలో. రిజిస్టర్ కేసులు అయ్యి రిజిస్టర్ అవ్వని ఎన్ని, సెటిల్మెంట్ అయ్యి ఎన్ని? వీటి గురించి ఎవరికైనా అవసరం, వీటి గురించి పనే ఉండదు. ఎందుకంటే ఈ మనకు అవసరం లేదు. ఎందుకనుకున్నాం, మన ఇంట్లో అమ్మాయి బాగానే ఉంది కదా, మనకి మన ఇంట్లో పిల్లలు, మన ఇంట్లో అమ్మాయిలు అందరూ బాగానే ఉన్నారు. ఎక్కడో ఎవరితో ఏం జరిగితే మనకు సంబంధం ఏంటి అనుకుంటారు మనం. కానీ ఎక్కడో కుక్కకైనా జరిగితే మనం రియాక్ట్ అయిపోతాం, అంతే. ఎక్కడో కుక్కని తీసుకెళ్తే మనం రియాక్ట్ అయిపోతాం, ఎక్కడో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేపు చేస్తే మనం రియాక్ట్ అవ్వం. ఎందుకంటే అది మన ఇంట్లో అమ్మాయి కాదు కదా. అందుకని అంటే ఒక కుక్కకున్న విలువ, కుక్కలకున్న విలువ అమ్మాయిలకి లేదు. ఇండియా మొత్తం మీద రోజుకొచ్చి ఇన్ని కేసులు రిజిస్టర్ అవుతాయి. 2020 నుంచి 2020 సరే 2020 పక్కన 2022 నుంచి 2024-5 వస్తుంది. ఈ మధ్యలో 3 ఇయర్స్లో 4800 రేప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులు రిజిస్టర్ అయినాయి. రేప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులు 4800 కేసులు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. రిజిస్టర్ అవని ఎన్ని, పలుకుబడులతో మూసేసిన ఎన్ని, డబ్బుతో నొక్కేసిన ఎన్ని, ఎంత జరుగుతుంది భూమి మీద. వరల్డ్ వైడ్లో బోల్ జరుగుతుంది. పోనీ వరల్డ్ వైడ్ పక్కనే, మనకి ఇండియా కావాలి కాబట్టి ఇండియాలో ఇంత జరుగుతుంది. మనం దేన్ని పట్టించుకోం. ఒక్కొక్కకైనా జరిగితే మనం మాట్లాడతాం, పిల్లికైనా జరిగితే మనం మాట్లాడతాం. ఇది మన పరిస్థితి. ఒక కుక్కకి కోడికి ఉన్న విలువ మనిషికి ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్మలు చేసేంత సీన్ లేదు అక్కడ ఎక్కడా కూడా. ఎందుకంటే వాడిని చంపమని ఎక్కడ చెప్పలేదు. చంపమని చెప్తే నేనే పెడతాను వీడియో, చంపొద్దని నేనే పెడతాను, నేనే వస్తాను రోడ్డు ఎక్కుతాను. చంపమని ఎక్కడా చెప్పలేదే. వరంగల్లో 8 months బ్యాక్ 8 ఏళ్ల పాపనే 4-5 కుక్కలు దారుణంగా రోడ్ల మీద చీడ్చి చంపేసినాయి. ఆ రోజు మీరు అందరూ ఏం చేశారమ్మా? పూజలు చేస్తున్నారు ఆ గుళ్ళో కూర్చుని. శ్రీకాకుళంలో 80 ఏళ్ళ ముసలాంని ఈదులో కూర్చుంటే 2-3 కుక్కలు లాక్కెళ్ళి చంపేసినాయి. అప్పుడేం చేశారు? అప్పుడు ఏం చేస్తున్నారు? రూమ్లో కూర్చుని కార్డ్స్ ఆడుకుంటున్నారా, లేకపోతే మూవీలు చూస్తున్నారా? ఇవాళ మీ దాకా వచ్చినప్పటికీ మీరు రోడ్లు ఎక్కేస్తారు. అసలు సమ్మలు చేసే వాళ్ళందరూ ముందు తీసుకుని లోపడెట్టాలి. కుక్కల్ని ఈటింగ్ లోపడ, ఈ సమ్మలు చేసే వాళ్ళు ఇవ్వాలి లోపడ. అప్పుడు బాగుపడదు సమాజం. బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడు ఇలాంటి సింగిల్ చేయడు. మరి మీ సమ్మలు చేసే బుర్రా బుద్ధి ఉందో నాకు తెలియదు, నాకు తెలిసి లేదనుకుంటున్నాను. మీకున్నా కూడా మీరు ఓడర్లే. కొంచెం బుర్ర పెట్టండి, బుర్ర పెడితే కొంచెం బాగుంటుంది. చెత్త సమ్ములు కొట్టడం కాదు. ఒక రేపైన మర్డర్ జరిగిన ఒక అమ్మాయిని ఏదైనా అప్పుడు చేయాలి సమ్ములు, ఇప్పుడు కాదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సపోజ్ ఎక్కడో ఏ గుజరాత్లోనో ఒక అమ్మాయిని రేపని 4 రేప్ చేసి మర్డర్ చేస్తారు అనుకోండి. ఆ న్యూస్ మనం టీవీలో చూస్తా, పాప్కార్న్ తింటాం, మనం రియాక్ట్ అవ్వం. అదే మనకి పక్కింట్లో కుక్కని తీసుకెళ్తే మనం బయటకు వచ్చేస్తాం. అంటే కుక్కకున్న విలువ ఒక అమ్మాయికి ఉండదు, ఒక కుక్కన్న విలువ చిన్న పాపకు ఉండదు, కుక్కకు విలువ మనిషికి కాదు ఇక్కడ. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ని ముందు తెలుసుకోండి.
వాటిని చంపమని చెప్పలేదు. చంపమని చెప్తే అప్పుడు మాట్లాడండి, అప్పుడు నేనే మాట్లాడతాను. పెంచమన్నారు కదా, ఇవ్వండి, పెంచుతారు వాళ్ళు, అంతే. బుర్రాబుద్ధిలో చేస్తారు అలాంటి సమ్ములు. మరి మీకు బుర్రాబుద్ధి లేదనుకుంటున్నాను నేనైతే. మరి ఉంటే ఆపండి. ఓకేనా? బాయ్.